అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ హైదరాబాద్. హోలిస్టిక్ వైద్య విధానంలో మేము స్పెషలిస్ట్. అంటే పర్సన్‌కి ఒక రూట్ కాజ్ ఎవాల్యుయేషన్, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సింప్టమ్స్‌ని మాత్రమే ట్రీట్ చేయకుండా అవి ఎందుకొస్తుందని చెప్పి దాన్ని రూట్ లెవెల్‌లో డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రాణ హోలిస్టిక్ క్లినిక్‌లో యాక్యుపంక్చర్, హోమియో, అలోపతి అట్లా ఎవరికి ఏ బాడీ కాన్స్టిట్యూషన్‌కి ఏది అవసరమో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అనంటే అనీమియా, రక్తహీనత. ఇది చాలా స్త్రీలలో ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద స్త్రీలకి ఎస్పెషల్లీ మన కంట్రీలో చాలా కామన్ ఉంటది. ఎందుకు అనంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇవాల్టి మన వీడియోలో మనం ఎందుకొస్తుంది? దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో కాకుండా, ఒక బ్యూటిఫుల్ రెసిపీ ఉంది. ఒక సింగిల్ ఇంగ్రీడియెంట్‌తో చేసే ఒక్క జ్యూస్, ఒకటే ఇంగ్రీడియెంట్‌తో చేసే జ్యూస్ వల్ల మీరు డైలీ తీసుకున్నట్టయితే మీరు ఐరన్ పెరగడానికి, బాడీలో రక్తహీనత పెరగడానికి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, బ్లడ్ ఎక్కించుకుంటారు కొంతమంది. ఫ్రీక్వెంట్‌గా 3 నెలలకొకసారిలో ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కించేసుకుంటారు. సో, ఇట్లాంటివన్నీ మీరు వెంటనే ఆపేయొచ్చు. ఇది ఖచ్చితంగా మీరు రిలీజియస్‌గా ఫాలో అవుతే. సో, అది గూడా మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ రక్తహీనత. ఫస్ట్ ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం దాని సింప్టమ్స్, దాని ట్రీట్మెంట్ కాకుండా ఆ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? మన బాడీ అసలు లోపల ఎట్లా ఫంక్షన్ అవుతుంది? అసలు బ్లడ్ వెసెల్స్ ఏంటి? దాని లోపల ఉన్న బ్లడ్ ఏంటి? ఆ రక్తంలో ఉన్న కంటెంట్స్ ఏంటి? అవి మన బాడీకి ఎట్లా యూజ్ అవుతది? అప్పుడే మనం అవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మనకు మోటివేషన్ ఒస్తది. మన బాడీని మనం ఎట్లా చూసుకోవాలి? ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ తినాలి? అని మనం తీసుకునే ఫుడ్ మీద గూడా ఇంట్రెస్ట్ ఒస్తది. సో, అందుకని అసలు ఇదేంటనేది ఫస్ట్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, రక్తహీనత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకొస్తదో చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏంటి అనంటే ఫస్ట్ సపోజ్ ఇది మన బ్లడ్ వెసెల్. అంటే రక్తనాళం అనుకోండి. ఓకేనా? చాలా మొత్తం మన బాడీ అంతా కొన్ని లక్షల్లో ఉంటాయి రక్తనాళాలు. రక్తనాళాలుంటాయి. సో, ఈ బ్లడ్ వెసెల్స్. దాని లోపల సెల్స్ ఉంటాయి. చాలా రకాల సెల్స్ ఉంటాయి. ఓకేనా? అందులో మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన సెల్ ఏంటి అనంటే ఆర్‌బీసీ. ఆర్‌బీసీ. రెడ్ బ్లడ్ సెల్. అంటే ఎర్ర రక్త కణాలు. ఇవే మన బాడీలో రక్తం ఉండడానికి రెస్పాన్సిబుల్ అనమాట. సో, ఇవెంత బ్యూటిఫుల్ సెల్స్ అనంటే వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్పాలి అనంటే ఇది ఆర్‌బీసీస్ అనుకోండి. అంటే ఎర్ర రక్త కణాలు. దీనికి దీని లోపల ఏంటి అంటే చాలా హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మీరు బ్లడ్ టెస్ట్ చేపించుకుంటే ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేపించుకుంటే ఫస్ట్ వచ్చేది హిమోగ్లోబినే. సో, ఆ హిమోగ్లోబిన్ ఏంటి అంటే ఈ ఎర్ర రక్త కణం ఈ ఆర్‌బీసీస్ లోపల ఉంటాయన్నమాట ఇవి. ప్రోటీన్ లాగా ప్రోటీన్ మాలిక్యూల్స్ అన్నమాట. ఓకేనా? ఈ హిమోగ్లోబిన్ ఉంది గదా! ఇప్పుడు ఈ డాట్‌ని ఇదే హిమోగ్లోబిన్‌ని పెద్దగా డ్రా చేస్తున్నాను నేనిప్పుడు. ఈ హిమోగ్లోబిన్ ఏంటి అంటే దీని లోపల అయన్ ఉంటది. హ్మ్. ఫెర్రిటిన్, అయన్ ఉంటదనమాట. ఇది మన బాడీలో మేజర్ ఇంపార్టెంట్ అనమాట. రక్తం ప్రాపర్‌గా ఉండడానికి, ఫ్లో బాగుండడానికి. హ్మ్. సో, ఈ అయన్‌కే ఆక్సిజన్ అటాచ్ అయితది. సో, ఈ అయన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దీనికి ఆక్సిజన్ అటాచ్ అయ్యి, ఈ అయను, ఈ ఆక్సిజన్ కలిసి మన బాడీలో ఉన్న మొత్తం సెల్స్, టిష్యూస్ అన్నిటికి హెయిర్, ఐస్, మన ఫేస్ అంటారా, మీరు హ్యాండ్స్ అంటారా, లోపలున్న హార్ట్, లంగ్స్, లివర్ మొత్తం అన్నీ ఫంక్షన్ అవ్వాలి ప్రాపర్‌గా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని హార్ట్ ఒక్క సెకండ్‌కి రెస్ట్ తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? సో, తీసుకోదు. ఎందుకనంటే రెగ్యులర్‌గా ఆక్సిజన్ ఎళ్తుంది. ఈ అయన్, ఆక్సిజన్ కలిసి ఒక టిష్యూకెళ్తాయి. ఓకేనా? ఒక ఒక సెల్ ఇది. ఒక సెల్ లివర్‌లోనో అన్ని సెల్సే గదా! మన బాడీ అంటేనే సెల్స్. చాలా సెల్స్ కలిపితే ఒక ఆర్గాన్. సో, అట్లా ఇదొక సెల్ అనుకుందాం. ఈ ఆక్సిజన్, ఐరన్ ఇక్కడికెళ్ళినప్పుడు ఈ ఆక్సిజన్ ఎళ్తే ఈ సెల్‌లో ఏటీపీ అని ఎనర్జీ అనమాట. ఎనర్జీ ఒక సెల్‌కి ఎనర్జీ రావాలి అంటే ఈ ఆక్సిజన్ ఎళ్ళాలి. ఈ ఆక్సిజన్ గాని ఎళ్ళకపోతే ఈ సెల్‌కి ఎనర్జీ ఉండదు. ఇది డెడ్ అయిపోతది ఈ సెల్. డెడ్ అయిపోయి ఇంక దేనికి పనికిరాదు. అట్లా చాలా సెల్స్ డెడ్ అయిపోయిందనుకోండి ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతది. ఇప్పుడు సపోజ్ ఇది లివర్‌లో సెల్ అనుకోండి. ఆక్సిజన్ ఎళ్ళట్లేదు. ఈ సెల్‌కి ఎనర్జీ లేదు. ఇది లివర్ సెల్ అనుకోండి. లివర్ ఖరాబ్ అయిపోతది. డ్యామేజ్ అయిపోతది. అట్లా బ్రెయిన్ అనుకోండి ఏమైతది బ్రెయిన్ డెడ్ అవుతది. సో, అట్లా అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అయన్, ఈ ఎర్ర రక్త కణాలు అని జెప్పేసి అంత ఇంపార్టెంట్ మన బాడీలో. సో, ఇది ఉండదు. చాలా మందికి ఈ ఎర్ర రక్త కణాలు అనీమియా ఎందుకొస్తది అనంటే ఇది తక్కువుంటాయి కొంతమందికి. అసలు ప్రొడ్యూస్ అవ్వవు మన బాడీలో. కొందరికేంటి ఒకవేళ ప్రొడ్యూస్ అయినా గూడా లోపల హిమోగ్లోబిన్ లోపల అయన్ ఉండదు. ఎందుకు ఉండదు అయన్ అనంటే పోషకాహారం కలిగిన ఫుడ్ తినకపోవడం. ఇది మొ 90% అందరికి ఇదే రీజన్.
ఫుడ్ ఏమంటారు, మేము డైలీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాం అని అంటారు. కానీ ఆ ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎట్లా కుక్ చేస్తున్నారు? దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నారా? ఓవర్ కుక్ చేస్తున్నారా? ఫ్రిడ్జ్‌లో ఒక వారం, 10 రోజులు పెట్టుకొని తర్వాత తింటున్నారా? తినేటప్పుడు ఇప్పుడు ఇది తినాలా? అవసరమా? నాకిదేంటి అనుకుంటూ తింటున్నారా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అట్లా సో, అట్లా మనం సరిగ్గా తినకపోవడము, ఓవర్‌గా స్ట్రెస్ ఆలోచించేయడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఇట్లాంటివి. ఇంకోటేంటంటే కొందరికి పీరియడ్స్‌లో బ్లడ్ ఎక్కువ ఎళ్ళిపోతుంటది. హెవీ మెన్‌స్ట్రుయల్ బ్లీడింగ్ అట్లాంటి వాళ్ళకి గూడా ఐరన్ ఐరన్ తగ్గిపోతది బాడీలో. ఇంకోటి ఇన్ఫెక్షన్స్, మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా తినేస్తది ఆ ఎర్ర రక్త కణాలని. అప్పుడు గూడా ఈ ఐరన్ అనేది మన బాడీలో తగ్గిపోతది. ఇవన్నీ ఇంకా చాలా 200 రీజన్స్ ఉంటాయి. కానీ మేజర్ రీజన్సే ఇవాళ మనం మాట్లాడుకుందాం. అయన్ లేదు, ఆక్సిజన్ లేదు, సెల్ డెత్ అవుతది. మరిప్పుడు మనం అంత ఇంపార్టెంట్ ఐరన్‌ని మనం ఎంత బాగా మన బాడీలో నరిష్ చేయాలి? సో, ఇది ఇప్పుడేం చేస్తాం, దీని సింప్టమ్స్ తగ్గిపోయింది అయను. సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఆక్సిజన్ లేదు గదా మరి. ఆక్సిజన్ లేనప్పుడు ఏమైతది, కళ్ళు తిరుగుతుంటాయి రెగ్యులర్‌గా వాళ్ళకి. కొందరికి రోజులో 4, 5 టైమ్స్ కళ్ళు తిరుగుతాయి. ఎక్కువసేపు నించోలేరు. చిన్న చిన్న పనులు చేస్తే గూడా అలసిపోతారు. మొహమంతా ఒక రకంగా పేలగా అయిపోతది. మనం ఎప్పుడన్నా అంటాం, అదేంటి ఫేస్ అట్లా అయిపోయింది పేలగా, బ్లడ్ చెక్ జేయించుకో అని జెప్పేసి. సో, ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. కొంతమందికేంటంటే ఆయాసం గూడా ఒస్తది. ఆహ్, ఊపిరి సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం, కొంచెం పని చేయంగానే ఆయాసం ఎక్కువొచ్చేస్తుంటది. ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట మన బాడీలో అనీమియాకి. సో, ఇప్పుడు మనం ఎందుకొస్తుందో నేర్చుకున్నాము. అది అసలు ఏంటి అనేది మనం డీటెయిల్‌గా తెలుసుకున్నాము. దాని సింప్టమ్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్. సో, ఫస్ట్ అనీమియా అనంగానే సింప్టమ్స్ రాంగానే బ్లడ్ చెక్ చేయించుకొని హిమోగ్లోబిన్ చెక్ జేపిస్తాం. హిమోగ్లోబిన్ తక్కువుంది అని జెప్పేసి, బ్లడ్ తక్కువుంది అని జెప్పగానే ఫస్ట్ టాబ్లెట్స్ వాడేస్తారు. ఆహ్, ఇంకా తక్కువుంది. 7 ఉంది హిమోగ్లోబిన్, 8 ఉంది అంటే ఏం జేస్తారు, ఇంజెక్షన్స్, ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటారు. ఇంకా తక్కువుంది హిమోగ్లోబిన్ 4 ఉంది, 5 ఉంది. సో, ఫస్ట్ టాబ్లెట్స్, ఇంకా అంటే ఇంజెక్షన్స్, అయర్న్ ఇంజెక్షన్స్ ఆర్టిఫిషియల్‌లో మనకు యాంప్యూల్స్‌లో దొరుకుతది. అది తీసేసుకుంటారు. ఇంకా ఏం చేస్తారు, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్. అంటే ఇంకా తక్కువుంది, వాళ్ళకి సింప్టమ్స్ ఎక్కువున్నాయి, వాళ్ళు ఇంకా బ్రెత్‌లెస్ అయిపోతున్నారు అంటే డైరెక్ట్ ప్యాకెట్ తెచ్చియడం, బ్లడ్ ఎక్కిచ్చేయడం. సో, ఇవి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని చెప్పి మనం ఇన్ని రోజులు చూస్తానే ఉన్నాం. అయితే నేనేమంటున్నాననంటే, ఒక్కసారి మీరు వీటితో పాటు ఒకవేళ మీకు సింప్టమ్స్ చాలా ఎక్కువున్నాయి అనంటే, టాబ్లెట్స్‌తో పాటు ఇది చేయండి. లేదు సింప్టమ్స్ లేవు, కానీ హిమోగ్లోబిన్ 8 ఉంది, 9 ఉందంటే డెఫినిట్‌గా ఔట్‌రైట్‌గా మీరు ఇది స్టార్ట్ చేయొచ్చు. లేదు బ్రెత్‌లెస్‌నెస్ ఉంది, అలసట ఉంది, కళ్ళు తిరిగిపోతున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు, అట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేయండి. లేదు అసిమ్ప్టమాటిక్ ఉన్నారు అనంటే ఇదొక్కటి స్టార్ట్ చేసుకోండి. వీటితో పాటు గూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఎట్లాంటి హెల్త్ కండిషన్ ఉన్నా గూడా ఈ జ్యూస్ మీరు తీసుకోవచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్స్, మెన్సెస్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మెనోపాజ్ వరకు, ఆహ్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హెవీ మెన్సెస్ ఉన్నవాళ్ళు, ఆహ్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తీసుకోవచ్చు. అబ్సల్యూట్‌లీ ఫైన్. ఎందుకంటే ఇది నార్మల్, నేచురల్, మనకి సన్ నుంచి వచ్చిన ఇంగ్రీడియెంట్ గాబట్టి. ఇదేంటి అనంటే తోటకూర. ఇది డే టు డే లైఫ్‌లో మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వినే పేరే. చాలా ఇళ్లలో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ గూడా తీసుకుంటారు. అయినా గూడా అనీమియా, ఈ ఐరన్ డెఫిషియన్సీకి సంబంధించిన సింప్టమ్స్ ఉంటాయి. ఎందుకు అనంటే దీన్ని మనం ఓవర్ ఫ్రై చేసేయడం డీప్‌గా, ఓవర్ కుక్ చేసేయడం. అప్పుడేమవుతదంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని డెడ్ అయిపోతాయన్నమాట. మన బాడీకి కావాల్సినంత రావు. సో, ఎవరైతే ఆల్రెడీ సింప్టమ్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక కట్ట తోటకూర తీసుకొని దాన్ని ప్రాపర్‌గా మంచిగా వాష్ చేసి, పడిగడుపున ఏం తినొద్దు. టీ, కాఫీస్ అయితే అస్సలే తీసుకోకండి. దాంతో ఇంకా అనీమియా పెరుగుతుంది. సో, పడిగడుపున ఏం చేస్తారంటే దీన్ని మంచిగా వాష్ చేసి ఒక కట్ట తోటకూరని గ్రైండర్‌కేసేసి ఎంతొస్తే అంత 50 ఎంఎల్. ఒకవేళ మీకు ఫస్ట్ తీసుకోవాలనిపించకపోతే ఒక్క స్పూన్ అన్నా తాగండి. ఒక్క స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్ అట్లా ఒక వారం తర్వాత మొత్తం గ్లాస్ తాగడానికి ట్రై చేయండి. సో, అట్లా ఏంటి అనంటే అట్లా మీరు 3 మంత్స్ చేయాల్సుంటది. ఎందుకు అనంటే ఇక్కడ మనం టక్కున టాబ్లెట్ ఎయగానే ఐరన్ లోపలికెళ్ళిపోతది. బ్లడ్ అట్లా చేయట్లేదు మనం. మనం న్యాచురల్‌గా మన బాడీలో ఈ ఐరన్‌ని పెంచుతున్నాం. అదంతట అదే ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాం బాడీని. సో, ఆబ్వియస్‌లీ అందుకనే టైం పడతది. సో, మినిమమ్ 3 మంత్స్. మైల్డ్ ఉన్న వాళ్ళకి. హ్మ్. సో, మినిమమ్ 3 మంత్స్ ఎవ్రీడే మార్నింగ్ మీరిది గ్రైండ్ చేసుకొని తాగేయండి. ఏమి కలపద్దు అందులో. కలిపితే ఏంటంటే దాని ఎఫికసీ తగ్గిపోతది. ఏం కలుపుతున్నారో మనకు తెలీదు గదా! సో, అది కలిపినప్పుడు దీని వాల్యూ తగ్గిపోతది కాబట్టి ఏం కలపకుండా తీసుకుంటే మనకి 100% రిజల్ట్స్ ఒస్తాయి.
సో, ఇది 3 మంత్స్ తీసుకోవాల్సుంటది. ఎందుకు వై తోటకూర? పాలకూర ఉంది, బెల్లం ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఎందుకు తోటకూర? మరి కొంతమంది నాన్ వెజిటేరియన్స్‌లో మటన్‌ది లివర్ తింటే గూడా వస్తది గదా! అని చాలా అంటారు. సో, వై ఓన్లీ తోటకూర అని అంటే తోటకూరలో మనకి బాడీకి కావాల్సిన పర్ డే ఐరన్ కంటెంట్‌లో 30-40% వచ్చేస్తది. ఒక్క బంచ్ తీసుకుంటే. మీరింకా 2 బంచెస్ తీసుకుంటే 60-70% కూడా పెరిగిపోతది మన బాడీలో ఐరన్. ఐరన్‌తో పాటు ఇదేంటంటే మాగ్నీషియం ఉంటది, మాంగనీస్ ఉంటది, జింక్ ఉంటది. మన బాడీకి ఒక 10 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తది ఒక్క కట్ట తోటకూర తీసుకుంటే. సో, ఇది ఏంటి అనంటే ఇన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటారు. ఐరన్ టాబ్లెట్ గాని, ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళలో మోస్ట్ కామన్ ఏంటో తెలుసా? వాళ్ళకి అసిడిటీ ఉంటది. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్. ఆల్‌మోస్ట్ 90% పీపుల్‌కి అసిడిటీ ఉంటది. ఐరన్ టాబ్లెట్స్ ఎవ్వరికీ పడవు. ఈ అసిడిటీ ఏంటి? దానితోటి ఫుడ్ తగ్గిపోతది ఇంటేక్. మోషన్ టైట్ అయిపోతది. ఇంకోటేంటంటే కొందరికి డయేరియా అవుతది. ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఆల్‌మోస్ట్ 90% పీపుల్‌కుంటాయి. సో, అవి మెల్లమెల్లగా తగ్గించి ఇది ఇంక్రీజ్ చేసుకుంటే ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మన బాడీకుండవు. అండ్ మాక్సిమం ఐరన్ వచ్చేస్తుంది మన బాడీకి ఎంత కావాలో అంత. సో, సో, అందులో మాక్సిమం మనకి డైలీ రిక్వైర్మెంట్ ఐరన్‌లో 40% వచ్చేస్తుంది కాబట్టి, ఇది తీసుకుంటే ఏంటంటే ఆ డేకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ 50% మన బాడీలో కవర్ అప్ అయిపోతాయి. అందుకని ఇది అంత న్యూట్రిషియస్ అనమాట. పాలకూరలో కూడా ఐరన్ ఉంటది గానీ కంపారిటివ్‌లీ దీనికన్నా తక్కువే ఉంటది. అండ్ ఇది దీనికి అలర్జిక్ రియాక్షన్స్ ఉండవు. ఎందుకంటే నేచురల్లీ గ్రోన్ కాబట్టి. మీరు ప్రాపర్‌గా వాష్ చేసి చేసుకుంటే ఇది ఇంకోటి నేనేం చెప్తున్నా అని అంటే యూజువల్లీ ఆహ్ రక్తహీనత ఉంది అని ఎట్లా తెలుస్తుంది అనంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. హిమోగ్లోబిన్ ఒక్కటి చూసుకుంటారు. హిమోగ్లోబిన్ తక్కువుంది తక్కువుంటే రక్తహీనత అని చెప్పి మెడికేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఒకవేళ హిమోగ్లోబిన్ నార్మల్ ఉంది. అప్పుడేమంటారు, "ఏయ్! లేదు నాకు బ్లడ్ బాగానే ఉంది" అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ నార్మల్ ఉండిన తర్వాత కూడా సింప్టమ్స్ ఉన్నాయి. ఎట్లా? తొందరగా అలసిపోవడము, మొహమంతా పేలగా అయిపోవడము, హెయిర్ లాస్, పని చేయలేకపోవడం, అలసట, ఆయాసం, కొంతమందికి అలర్జీస్ ఒస్తాయి. తొందరగా అలర్జీస్ ఒచ్చేస్తాయి. ఏదైనా సెన్సిటివ్ ఉండడం ఇట్లాంటివుంటాయి. ఇట్లాంటి సింప్టమ్స్ ఉంది. కానీ హిమోగ్లోబిన్ నార్మల్ ఉంటే మీరు సిరమ్ ఫెరిటిన్ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి. సో, సిరమ్ ఫెరిటిన్ ఇందాక మనం అనుకున్నాం గదా! ఆర్‌బీసీస్ ఈ హిమోగ్లోబిన్ లోపల ఉండేది ఇది అయన్ అన్నమాట. ఈ సిరమ్ ఫెరిటిన్ టెస్ట్ మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇది తక్కువుంటే మీరు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వాళ్ళకి గూడా ఈ జ్యూస్ చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తుంది. ఈ జ్యూస్ తీసుకుంటే మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ పోతాయి. ఎందుకంటే తోటకూరలో సెలీనియం ఉంటది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సెలీనియం డెఫిషియన్సీ చాలా మోస్ట్ కామన్ ఉంటుంది. సో, థైరాయిడ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీకు హార్మోన్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మెన్సెస్‌లో బ్లడ్ ఎక్కువ పోతున్నట్టు అది కంట్రోల్ అయిపోతుంది. అండ్ మంచి న్యూట్రిషియస్ గదా! న్యూట్రిషన్స్ అన్నప్పుడు అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకెళ్తున్నప్పుడు ఎట్లాంటి చిన్న చిన్న హెడ్‌ఏక్స్, యాక్నే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గూడా బ్యూటిఫుల్‌గా మీకు సాల్వ్ అయిపోతాయి. అండ్ ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళకి గూడా చాలా పనిజేస్తుంది. ఎందుకంటే హార్మోన్ రెగ్యులేషన్ గాబట్టి. సో, ఇది మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసే ముందు హిమోగ్లోబిన్ ఇంకా సిరమ్ ఫెరిటిన్ టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాల్యూస్ నోట్ డౌన్ చేసుకొని ఒక 3 మంత్స్ ఎవ్రీడే మార్నింగ్ చాలా స్ట్రిక్ట్‌గా ఒక తపస్సులాగా దీన్ని చేయండి. చేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు హిమోగ్లోబిన్ ఇంకా ఫెరిటిన్ టెస్ట్ జేసుకోండి. ఒకవేళ మైల్డ్ ఉన్న వాళ్ళకి 9 మేము ఇది నేను చెప్తుంది కాదు. మా క్లినిక్‌లో మేము చాలా మందికి ఆల్రెడీ ఇది అడ్వైస్ చేసి మంచి రిజల్ట్స్ చూస్తున్నాం ఆల్రెడీ. 6 హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి 9 అయింది. 8 ఉన్న వాళ్ళకి 12కెళ్ళింది. సో, మన బాడీని పట్టి ఆహ్, సో, అట్లా ఆల్రెడీ చాలా మందికి పెరిగింది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో, మీరందరూ గూడా ఇది ట్రై చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇది ట్రై చేసి దీని బెనిఫిట్ డెఫినిట్‌గా మీరు యూజ్ చేసుకోవాలి.